హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఈరోజు నేను వచ్చేసరికి మా ఊర్లో ఉన్న గోదావరిని షూట్ చేశానండి. చూడండి, అది మీకు పోస్ట్ చేశాను. ఎలా ఉందో కూడా లాస్ట్లో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగే గోదావరి దగ్గర నుంచి ఇసుక ఎలా తీసుకొస్తారు, ఆ ఇసుకని ఎలా పెడతారు అనేసి కూడా పెట్టాను. చూడండి, ఇది ఎంట్రన్స్ అండి గోదావరి. ఇప్పుడు మనం గోదావరిలో ఇసుకని గరికిసుకుంటుంది కదా ఇల్లు కట్టడానికి, ఆ గరికిసుకుని ఇలా బోట్స్లోని తీసుకొచ్చి ఆ ఇసుకని వచ్చేసరికి ఇలా గట్టు మీద ఇలా వేసేస్తారు. అప్పుడు మనం బుక్ చేసుకుంటే కనుక ఈ ఇసుకని మన లారీలోని ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట అండి. చూసారా ఇసుకని ఎలా తీసుకొస్తున్నారో గోదావరిలో ఇసుకని? మీకు క్లియర్గా లేదు కానీ ఇదిగో ఇలా బోట్స్ ఉన్నాయి కదా, ఆ బోట్స్లో తీసుకొచ్చి ఆ ఇసుకని అనేది అక్కడ గట్టు మీద వేసేస్తారన్నమాట అండి. చూసారా, ఇది వచ్చేసరికి ఇలా గోదావరిలోంచి వచ్చిన బోట్స్ మాట అండి. ఇవన్నీ అంతే. ఇసుకి అక్కడ గరికి ఇసుకి తీసుకొస్తారు కదండి, ఇల్లు కట్టడానికి ఉపయోగించే ఇసుక ఇదే, గోదావరి ఇసుకనే ఉపయోగిస్తారండి. చూడండి, మన ఇప్పుడు గోదావరి ఇవి వచ్చేసరికి సముద్రంలోకి గోదావరిలోకి వెళ్ళే బోట్స్ మాట అండి. వాటికి నెట్ అవన్నీ వాళ్ళ అన్నీ కట్టుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడేమో బోట్స్ పెట్టారు. ఇది చూసారా, నెట్ అంటే చేపలు పట్టడానికి వాళ్ళు అనేది ప్రిపేర్ చేసుకుంటున్నారు అన్నమాట అండి. వాళ్ళు ఈవినింగ్ టైం వెళ్ళాం కదండి, వాళ్ళు వెళ్ళేటప్పటికి ఈవినింగే వెళ్తారు, నైటే ఎక్కువ వెళ్తారు కదా, అది ప్రిపేర్ చేసుకుంటున్నారు వాళ్ళు. చూసారా, ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే గోదావరి వచ్చేస్తుందండి. మనకి ఇక్కడి నుంచి ఇలా వెళ్తే ఇది ఈ కాలువ వచ్చేసరికి గోదావరిలో కలుస్తుంది అన్నమాట అండి. చూడండి, గోదావరి అంటే ఇవి వచ్చేసరికి ఎక్స్పోర్ట్ చేయడానికి చేపలు రొయ్యలు అన్నీ ఎక్స్పోర్ట్ చేస్తారు కదండి. అవి ఈవినింగ్ టైం కాబట్టి వాళ్ళందరూ వచ్చి ఉన్నారు. మార్నింగ్ అయితే ఉండరు, ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా చేపలను పట్టే బోట్సేనండి. బోట్ చూసారా, ఇవి లైన్గా ఎలా ఎందుకు కట్టారంటే ఇవి కూడా అంతేనండి, వల కట్టేస్తారన్నమాట అండి. అటు ఇటు చేపలు వెళ్ళకుండాను వల కట్టేసి అక్కడ ఏవైతే వచ్చినాయో అవి పట్టుకుంటారన్నమాట. ఇవన్నీ కూడా అంతే. చూసారా, కొండలు చాలా చాలా నీట్గా ఉంటుందండి. వీళ్ళందరూ కూడా చేపలు పట్టడానికి రెడీగా ఉన్నారన్నమాట. ఈవినింగ్ టైం కదండి, అదే మార్నింగ్ అయితే కనుక ఎండ అవి ఉంటాయి కదా, ఎవరు ఉండరు. ఈవినింగ్ టైం వెళ్ళాం కాబట్టి మ్యాక్సిమం అందరూ వాళ్ళే ఉన్నారన్నమాట అండి. చేపలు పట్టేవాళ్ళు, వాటికి ప్రిపరేషన్ ఎలా కనేసి అవన్నీ చూసుకుంటూ ఉంటున్నారు. చూసారా, గోదావరి వచ్చేసాం మనం. ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్ళడానికి అయితే 10 రూపాయల టికెట్ అండి ఇలా వెళ్తే కనుక. లేదు అంటే కనుక మాకు ఇంకొక దారి ఉంది చించినాడు బ్రిడ్జ్ నుంచి, అలా వెళ్తే కనుక 2 అవర్స్ జర్నీ అవుతుంది. ఇటు నుంచి అటు వెళ్ళడానికి 10 మినిట్సే పడుతుంది అన్నమాట అండి. గోదావరి చూసారా, ఇటు నుంచి అటు వెళ్ళడానికి ఇది. వీళ్ళందరూ అంతే అండి, మ్యాక్సిమం అందరూ వాళ్ళే ఉన్నారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చేపలు పట్టే వాళ్ళే ఉన్నారండి. మనం అటువైపుకి అవతల గొట్టుకి వెళ్ళాలంటే ఇలా ఇది దారి మాట అండి. రెడీగా ఉంది కదా పంటి, ఆ పంటి మించి తీసుకెళ్ళిపోతారు అవతల వైపుకి వెళ్ళాలంటే. కానీ కరోనా టైం అనేసి ఏమీ లేదండి, జనాలు మాత్రం చాలా ఫుల్గా ఉన్నారు. మేము ఇంకా జనాలు లేని చోట వీడియో తీయటం జరిగిందండి. చూసారు, దగ్గరికి వెళ్దాం. చాలా బాగుంటుంది. మార్నింగ్ టైం అయితే ఇంకా బాగుంటుంది. ఈవినింగ్ టైం అయితే కనుక చల్లగాలి అది ఎక్కువగా ఉంటుంది కదా, ఈవినింగ్ టైం జనాలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటారండి. ప్రశాంతంగా ఉంటుంది కూర్చుంటానికి, అంటే ప్రతిదానికి కూడా చాలా బాగుంటుంది. ఏరియా అయితే చాలా బాగుంటుందండి అది. ఇప్పుడు ఇలా కట్టారు. ఇక్కడ అయితే కనుక పిల్లలు ఆడుకోవటానికి అది పెట్టారండి. కింద కూడా అలా వెళ్ళి ఆడుకోవచ్చు, మాకు ఇంకా కుదరలేదు. ఇది పైన ఎక్కి అలా కిందకి దిగి మెట్లు ఉంటాయి అన్నమాట. మెట్లు ఉండి అక్కడ కూర్చోవచ్చు. కూర్చుని
కిందకి వెళ్తే కనుక కూర్చొని అవి ఉన్నాయి. ఇది వచ్చేసరికి మీకు ఇలా వెళ్ళిన తర్వాత ఈ లోపల హౌస్ కింద ఉంటుందండి, అంతే ఏమి ఉండదు దాంట్లోని. అలా హౌస్ కింద ఉండి కిందకి డౌన్ మెట్లు ఉంటాయండి. అలా కింద మెట్లు ఉన్నాయి కదా, ఇలా వెళ్ళి అక్కడ కూర్చుంటానికి బాగుంటుంది అన్నమాట అండి. మనం సరదాగా చేపలు పట్టడానికి ఏంటి దేనికైనా బాగుంటుంది. ఇది కూడా అంతే అండి. అలా వచ్చేసిన తర్వాత ఇలా వెళ్ళి కొంచెం ఎదరికి వెళ్ళి ఫొటోస్ దిగడానికి ఇది దాని గురించి అండి. ఓకేనండి. ఇప్పుడు ఇలా పైకి వెళ్తాం కదా, ఇది సేమ్ అంతే కానీ పైకి వెళ్ళి కింద హౌస్ కింద టైం అనిపిస్తుంది అంతే. జస్ట్ మనం విజిట్ చేయడానికి అలా వెళ్ళి దిగడానికి అంతే అండి. పుష్కర స్థానాలు అవన్నీ కూడా ఇక్కడే చేస్తారండి అందరూని. ఓకేనా, మనం ఇలా దిగేసి వచ్చేయచ్చు, ఇలా దిగేసి వచ్చేయచ్చండి. చూసారా, ఇలా దిగేసి ఈవినింగ్ టైం కాసేపు రిలాక్స్గా ఉండడానికి బాగుంటుంది. మొత్తం నేను ఫస్ట్ నుంచి గోదావరి స్టార్టింగ్ నుంచి గోదావరి ఎండింగ్ వరకు కూడా షూట్ చేశానండి. ఇంకంతే, ఇలా టర్నింగ్ అయిపోయాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి. లాస్ట్ ఇది మనం బయటకు వచ్చేసేది, మనం ఫస్ట్ స్టార్టింగ్ చూసాం కదా, ఇది వెనకండి.